నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో తెలుగుదేశం రెండో జాబితా 7 రాజకీయ వారసులకు దక్కిన టికెట్లు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ మధ్యతరగతి ప్రజలు మేల్కుంటేనే రాజకీయాల్లో మార్పు సాధ్యమని పిలుపు ఏపీలో వాలంటీర్ల సేవలపై సీఎస్ కీలక ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లోకి తీసుకోరాదని కలెక్టర్లకు ఉత్తర్వులు తెలంగాణలో డిఎస్సి పరీక్షా తేదీల ప్రకటన జూలై 17 నుంచి 31 వరకు నిర్వహణ మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ రేపటి నుంచి తెలంగాణలో 2 రోజులు ప్రధాని పర్యటన తొలి రోజు మల్కాజ్గిరిలో రోడ్ షో ఎల్లుండి నాగర్ కర్నూల్లో సభ కిసాన్ న్యాయ్ పేరుతో దేశ రైతులకు కాంగ్రెస్ 5 గ్యారంటీలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత శాశ్వత రుణమాఫీ కమిషన్ జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ నివేదిక సమర్థించిన 80% మంది తొలుత లోక్సభ అసెంబ్లీలకు పెట్టాలని సూచన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్న అమిత్ షా ముస్లింలకు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టీకరణ వచ్చే శాసనసభ ఎన్నికల కోసం మరో 34 మంది అభ్యర్థులతో తెలుగుదేశం రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాతో కలిపి ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. జనసేన భాజపా పొత్తులో భాగంగా 144 స్థానాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం మరో 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 1-2 రోజుల్లో లోక్సభ సహా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందనే అంచనాల మధ్య తెలుగుదేశం శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెస్తోంది. జనసేన భాజపాలతో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులతో రెండో జాబితాను వెల్లడించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ 34 మందితో రెండో జాబితా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన జనసేన భాజపాలకు 31 సీట్లు కేటాయించిన తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2 జాబితాలు కలిపితే 128 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 16 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో ప్రకటించిన 34 మందిలో 7 మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన కోనేటి ఆదిమూలం సత్యవేడు టికెట్ దక్కించుకున్నారు. పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరుకు అవకాశమిచ్చారు. రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల్లో 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 9 మంది గ్రాడ్యుయేట్లు, 8 మంది ఇంటర్, 5 10 వరకు చదివిన వారున్నారు. 1 పీహెచ్డీ చేశారు. రాజకీయ కుటుంబాల నుంచి 7 వారసుల్ని తొలిసారి ఎన్నికల బరిలోకి దింపనుంది. రెండో జాబితాలో 35 ఏళ్ల లోపు వారు 2, 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య వారు 19 మంది ఉన్నారు. 61 నుంచి 75 ఏళ్ల మధ్య వారు 3, 75 ఏళ్లు దాటిన వారు 2 ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని ఏపీ ప్రజలకు పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్న పవన్ ఈ అంశంపై పెద్దలతో మాట్లాడి తన నిర్ణయం చెబుతానని పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తెలుగుదేశం జనసేన భాజపా పొత్తు ఖరారైనట్లు వివరించారు. మధ్యతరగతి ప్రజలు మేల్కుంటే రాజకీయాల్లో మార్పు వస్తుందన్న ఆయన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని తెలిపారు. అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు చేస్తే ఏపీ శ్రీలంకలా మారుతుందని జగన్ పై విమర్శలు గుప్పించారు. వైకాపా పైన జగన్ పైన తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదన్న పవన్ తాము మాత్రమే బతకాలి, ఇంకెవరూ ఉండకూడదనే ధోరణి సరికాదని పేర్కొన్నారు. రాజకీయ సభలో గ్రాఫిక్స్ వాడటం వైకాపాకు అలవాటుగా మారిందన్న ఆయన 15 లక్షల మంది సభకు వచ్చారంటే నమ్మే పరిస్థితి ఉందా అన్నారు. వైకాపా ఓటమి ఖాయమన్న పవన్ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నెల జనవాణి నిర్వహిస్తామని చెప్పారు. వైకాపా రౌడీ మూకలకు జనసేన శక్తిని చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేశామని పవన్ తెలిపారు.
10,000 కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి పాపం జగన్ 5,000 కోట్లు ఉంచుకుంటాడు. ఒక 5,000 కోట్లు దాంట్లో ఒక 500 కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి. 500 కోట్లు సిద్ధం సభలకి, ఇంకో 450 కోట్లు సిద్ధం అన్న పోస్టర్లకి, ఒక 54,34 లక్షల రూపాయలు గ్రాఫిక్స్ కి, మిగతా డబ్బు వెల్ఫేర్ కి. డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లి ప్యాలెస్ ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగా ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. జగన్ చేసిన కర్మలు తప్పులు తప్పించుకోలేరు ఎవరు. ఇంత మందిని ఏడిపించి ఇంత మందిని కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావడం వల్ల జగన్ తోకని కట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ అలయన్స్ లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అదనంగా పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకునే వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే, వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వండి. మాకు 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంజీవ్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎలాంటి సీటు ఆశించకుండానే తెలుగుదేశంలో చేరానని, తగు ప్రత్యామ్నాయం చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సంజీవ్ కుమార్ వెల్లడించారు. వైకాపా పాలనలో ఉత్తుత్తి సామాజిక న్యాయమే మిగిలిందన్నారు. బీసీలకు వైకాపాలో ఉత్సవ విగ్రహాల తరహా పదవులే తప్ప ప్రాధాన్యం లేదని ఆరోపించారు. వైకాపాను ఓసారి ముట్టుకుని తప్పు చేశారని, రెండోసారి ఆ తప్పు చేయొద్దని సంజీవ్ కుమార్ ప్రజలను కోరారు. వైకాపాలో ఉండి 5 లేదా 10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఇస్తామనే ప్రతిపాదన ఆ పార్టీ నాయకత్వం తన ముందు పెట్టినట్టు సంజీవ్ కుమార్ తెలిపారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి తప్పుకున్నానన్న ఆయన బుట్టా రేణుక ఎంత ఇచ్చారో తనకు తెలియదన్నారు. వైసీపీలో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి నాకు చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళ పిఎస్ ఎవరో ఫోన్ చేసి, వాళ్ళ బంధువులు ఒక ఆయన ఆఫీసర్ ఫోన్ చేసి, మీరు ఏదో 5-10 ఇచ్చుకుంటే టికెట్ మీకే చెప్పేస్తారు కదా, మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదంటే నాకు అప్పుడే విసిగిపోయి ఉన్నా. ఆ వ్యవస్థ సిస్టమ్ కింద విసిగిపోయి ఉన్నాను. వాళ్ళు రూల్ అండ్ డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీ వాళ్ళు ఎప్పుడు పాటిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఎమ్మెగనూరులో కూడా నన్ను పెట్టాలని చెప్పేసి, లేకపోతే ఇంగూరు పెట్టాలని చెప్పేసి ఇద్దరికి కాంపిటీషన్ పెట్టి నువ్వెంత ఇస్తావు అని చెప్పేసి పాపం మరి ఆవిడ ఎంత ఇచ్చారో నాకు తెలియదు. వారి గురించి నేను బ్లేమ్ చేయను. ఆయన పెద్ద లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం అందరికీ 5 లక్షలు 10 లక్షలు దానాలు చేసిన తర్వాతనే రాజకీయం మొదలు పెట్టాలంట. ఇట్లాంటి షాడో ఎమ్మెల్యేల కింద నేను బతకడం నా చేత కాదని చెప్పేసి నేను వదులుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి తక్షణమే వాలంటీర్లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలు ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లు ఉండరాదని కలెక్టర్లకు సీఎస్ తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించారు. మొదట కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథ గట్టుపై 150 ఎకరాల్లో 1011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం భూమి పూజ చేశారు. తరువాత నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేశారు. 4,19,583 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 629 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల లోపు అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విపక్షాలపై జగన్ విమర్శలు గుప్పించారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణకు రానున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని అక్కడ నుంచి మల్కాజ్గిరి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. ఇందుకు భాజపా తెలంగాణ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్ షో తర్వాత రాజ్భవన్ వెళ్లనున్న ప్రధాని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి ఉదయం నాగర్ కర్నూలు వెళ్లనున్న ప్రధాని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్న ప్రధాని ఈ నెల 18న మరోసారి ప్రధాని తెలంగాణకు వస్తారు. ఈ నెల 18న జగిత్యాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ నెల 5, 6 తేదీల్లో కూడా ప్రధాని తెలంగాణలో పర్యటించారు.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ప్రస్తుత భాజపాలో ఉన్న జితేందర్ రెడ్డి ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రకటించిన వేళ జితేందర్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ముందే జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. రేవంత్తో పాటు జితేందర్ రెడ్డిని కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని జితేందర్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంటారు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించాను. ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ మన సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చేవెళ్ళ నుంచి పోటీ చేశారు, మళ్ళీ చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మల్కాజ్గిరి నుంచి ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. లోక్సభ ఎన్నికల కోసం భారాస మరో 2 అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఆత్రం సక్కు, మల్కాజ్గిరి నియోజకవర్గానికి రాగిడి లక్ష్మారెడ్డి పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ మరో 6 స్థానాలకు కసరత్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఒక్కో వర్గంపై హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా రైతులపై హామీల జల్లు కురిపించింది. కిసాన్ న్యాయ్ పేరిట 5 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పంటల బీమా సొమ్మును 30 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపింది. రైతులకు న్యాయం జరిగేలా కొత్త ఎగుమతి దిగుమతి విధానం తెస్తామని ప్రకటించింది. మహిళలకు 5 గ్యారంటీలతో నారీ న్యాయ్ పథకాన్ని కాంగ్రెస్ నిన్న ప్రకటించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసేందుకు సమావేశమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మాజీ బ్యూరోక్రాట్లైన 2 ఈసీలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి వారి పేర్లను వెల్లడించారు. నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితా రూపొందించింది. అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై చర్చించింది. ఇందులో అధీర్ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన అధీర్ తొలుత తనకు 212 పేర్లు పంపించారని, సమావేశానికి 10 నిమిషాల ముందు 6 పేర్లతో తుది జాబితా రూపొందించి తనకు ఇచ్చారని తెలిపారు. ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కమిటీలో ఉండాలన్నారు. గత నెలలో ఒక ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఫలితంగా ఎన్నికల సంఘంలో 2 ఖాళీలు ఏర్పడగా వాటిని తాజాగా భర్తీ చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా సీఎం జగన్ తన రాజకీయ లబ్ధికి అక్రమాలకు వేదిక చేసుకుని లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు కుట్రలకు నిరుద్యోగ యువత బలైందని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఎన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయో కారణాలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనం అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్మదీయులను పోస్టింగుల్లో పెట్టుకునేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకొని అర్హులైన వారికి అన్యాయం చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పాత్ర నిగ్గు తేలాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సంస్థ కార్యదర్శిగా పనిచేసిన మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను తక్షణం సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ జరిపితేనే అక్రమాలకు బాధ్యులెవరో బయటపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన వారితో ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామరెడ్డి, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మెగా డిఎస్సి నిర్వహణ తేదీలు వెలువడ్డాయి. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. గత నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 4 నుంచి అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే అంతకంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నందున ఇటీవల బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఫలితంగా డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెనువెంటనే టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందుకు ఇవాళ గడువు ముగుస్తుండగా ఈ నెల 16న సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేపటి నుంచి వాహన రిజిస్ట్రేషన్లన్నీ టీజీ పేరుతో అవుతాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మనోభావాల మేరకు టీఎస్ను టీజీగా మార్చామన్న మంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణిచివేసిందని విమర్శించారు. శాసనసభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించగా ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం వలె జీవోలను రహస్యంగా ఉంచాలనుకోవటం లేదన్న పొన్నం ఆర్టీఐ కింద పౌరులు కోరిన వివరాలు కూడా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించలేకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షలు జవాబు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు? ముందు మీరు జవాబు చెప్పండి. ఈ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈవే బిల్లులు లేవంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ దాడులు నిర్వహించి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్న వేళ మద్యం సరఫరా వాహనాలకు ఈవే బిల్లులు తప్పకుండా ఇవ్వాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈవే బిల్లులు లేనందుకు వాణిజ్య పన్నుల శాఖ పన్నులు, జరిమానాలు విధించడం సహా వాహనాలను జప్తు చేయడంపై ఆబ్కారీ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాణిజ్య శాఖ దాడులను నిరసిస్తూ ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నివేదించింది. ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖలతో శాంతికుమారి చర్చించగా చట్టం ప్రకారం చేయాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు మద్యం సరఫరా వాహనాలకు ఈవే బిల్లులు తప్పకుండా ఇవ్వాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ ఐఎంఎల్ఎల్ డిపోల మేనేజర్లకు, చీఫ్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ పోర్టల్ నుంచి ఈవే బిల్లులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను వేయనున్నారు. ప్రణీత్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టైన సమయంలో హార్డ్ డిస్కులు, పలు డాక్యుమెంట్లు ధ్వంసం చేసినట్లు ఇప్పటికే ప్రణీత్ ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రణీత్ సహా ఇతరుల పాత్రపై పోలీసులు ఆరా తీయనున్నారు. కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుడు ఎవరెవరి సీడీఆర్, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాను సేకరించాడు, ఎవరి ఆదేశాలతో సేకరించాడనే కోణంలో ఆరా తీస్తోంది. ప్రణీత్ ఆధీనంలో పనిచేసిన ఎస్ఓటీ సిబ్బందిని సైతం నిందితులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలవటం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకేను కలిసినట్లు చెప్పిన మల్లారెడ్డి ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కొనుగోలు అంశంపై ఆయనతో చర్చించినట్లు వివరించారు. తాను పార్టీ మారడం లేదని, భారాస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తానన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు.
జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన నివేదికను ముర్ముకు అందించినట్టు ఒక ప్రకటనలో కమిటీ తెలిపింది. 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైన కోవింద్ కమిటీ 191 రోజులు భాగస్వాములు, నిపుణులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే తొలుత ఒకేసారి లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని నివేదిక పేర్కొంది. తరువాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హంగ్ హౌస్ అవిశ్వాస తీర్మానం ఉంటే మిగిలిన 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. మొదటి ఏకకాల ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తదుపరి లోక్సభ ఎన్నికల వరకు ముగియవచ్చని కోవింద్ ప్యానెల్ స్పష్టం చేసింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల కోసం ముందస్తు ప్రణాళికను సిఫార్సు చేసింది. అభివృద్ధి ప్రక్రియ, ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేయడానికి జమిలీ ఎన్నికలు దోహదం చేస్తాయని కమిటీ తెలిపింది. ఈ కమిటీకి జమిలీ ఎన్నికలపై 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్పగా 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు తటస్థంగా ఉన్నాయి. ప్రజల నుంచి 21,558 మంది అభిప్రాయం చెప్పగా 80% మంది జమిలీ ఎన్నికలను సమర్థించారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 1 నేషన్ నో ఎలక్షన్ అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తోందని హస్తం పార్టీ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ 400 సీట్లను ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్నారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గుర్తు చేశారు. అందులో భాగంగానే కోవింద్ ప్యానెల్ నివేదిక బయటకు వచ్చిందని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి అసలు ఎన్నికలు లేకుండా చేయాలనేది ప్రధాని ఉద్దేశమని రమేష్ విమర్శించారు. జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేస్తూ రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదో చరిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి కోవింద్ నివేదిక సమర్పించిన సమయంలో తీసిన ఫోటోను జత చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడబోమని ఏఎన్ఐ పాడ్కాస్ట్లో స్పష్టం చేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొందరిని వేరుగా ఉంచడం ఈ చట్టం ఉద్దేశం కాదన్నారు. 1947లో మతం ఆధారంగానే దేశ విభజన జరిగిందన్న అమిత్ షా వలస వెళ్లిన వారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. అయితే బుజ్జగింపు రాజకీయాల కారణంగానే నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదన్నారు. సీఏఏ విషయంలో మైనార్టీలు భయపడాల్సిన పని లేదని అమిత్ షా చెప్పారు. ఎవరి పౌరసత్వం రద్దు చేసే నిబంధన సీఏఏలో లేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే హిందూ, బౌద్ధ, జైన్, సిక్కు, క్రిస్టియన్, పార్సీ శరణార్థులకు పౌరసత్వం హక్కులను మాత్రమే సీఏఏ కల్పిస్తుందని చెప్పారు. ఓవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా విపక్షాలన్నీ సీఏఏ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2019 మేనిఫెస్టోలోనే సీఏఏ అమలు చేస్తామని భాజపా చెప్పిందని గుర్తు చేశారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని చెప్పడానికి వీల్లేదన్నారు. టోకు ధరల ద్రవ్యోల్బణం సూచీ 4 నెలల కనిష్ట స్థాయి 0.2% తగ్గడం, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ పుంజుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. గత సెషన్లో 906 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 335 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 190 పాయింట్ల దిగువన 72,570 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ నష్టాలతో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 72,497 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆ తర్వాత ఐటీ, లోహ రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ పుంజుకుంది. ఒక దశలో 73,364 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 73,097 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 22,147 వద్ద ముగిసింది.